నమస్కారం ఫ్రెండ్స్, మన ఎడ్యుకేషనల్ ఈ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరడానికొచ్చిన ఒక అద్భుతమైన అవకాశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2027. దేశ సేవ చెయ్యాలనుకునే ప్రతి యువతీ యువకుడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓ లుక్కేద్దాం. ముందుగా పరిచయం, ఆ తర్వాత ముఖ్యమైన తేదీలు మరియు అర్హతలు, అవసరమైన ప్రమాణాలేంటి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, జీతం ఇంకా ఇతర ప్రయోజనాలు, చివరగా 4 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇలా అన్ని విషయాలు వివరంగా చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ అగ్నివీర్ వాయు అంటే ఏంటి, దీని వెనకున్న ఉద్దేశమేంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, అంతకు మించి. ఈ రిక్రూట్మెంట్ అనేది అగ్నిపథ్ స్కీమ్లో ఒక భాగమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దేశంలోని యువతకు 4 సంవత్సరాల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సర్వ్ చేసే ఒక అద్భుతమైన అవకాశమిది. ఈ 4 ఏళ్లలో క్రమశిక్షణ, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుంది. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. అవేంటంటే ముఖ్యమైన తేదీలు, ఇంకా ఎవరప్లై చేసుకోవచ్చు అనే అర్హతలు. ఈ డీటెయిల్స్ అస్సలు మిస్ అవ్వొద్దు. ఈ డేట్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 12, 2026న మొదలవుతుంది. కానీ ఫిబ్రవరి 1, 2026న క్లోజ్ అయిపోతుంది. చూశారా, సమయం చాలా తక్కువ. కాబట్టి అప్లై చేయాలనుకునేవాళ్లు ముందే రెడీగా ఉండాలి. ఇక ఎగ్జామ్స్ మార్చ్ 30, 31 తేదీల్లో ఉంటాయి. సరే, బేసిక్ ఎలిజిబిలిటీ విషయానికొస్తే రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అప్లై చేసేవాళ్లు పెళ్లి కాని భారతీయ పౌరులై ఉండాలి. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఎన్రోల్మెంట్ టైంకి వయసు 21 ఏళ్లు దాటకూడదు. ఇంకాస్త క్లియర్గా చెప్పాలంటే పుట్టిన తేదీ ఈ రెండిటి మధ్యలో ఉండాలి. అంటే జనవరి 1, 2006 నుండి జూలై 1, 2009 మధ్య. ఈ 2 తేదీలతో కలిపి అనమాట. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళెవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, వయసు, పుట్టిన తేదీ లాంటివి చూశాం కదా. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే చదువు, ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే శారీరక ప్రమాణాలెలా ఉండాలో చూద్దాం. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే ఇది కేవలం సైన్స్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు. సైన్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు, అలాగే ఆర్ట్స్, కామర్స్ లాంటి ఇతర సబ్జెక్ట్స్ చదివిన వాళ్లకి కూడా అవకాశం ఉంది. చాలామందికిది అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడొక మ్యాజిక్ నంబర్ ఉంది. అది 50%. ఏ గ్రూపైనా సరే ఓవరాల్గా 50% మార్కులుండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా సపరేట్గా 50% మార్కులు వచ్చి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. సరే, చదువు సరిపోతే చాలదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలంటే ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. వాళ్ళు చెప్పిన శారీరక ప్రమాణాలను ఖచ్చితంగా అందుకోవాల్సుంటుంది. ముఖ్యంగా హైట్ విషయానికి వస్తే అబ్బాయిలైనా అమ్మాయిలైనా కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఇంకో ముఖ్యమైన ఫిజికల్ టెస్ట్ ఏంటంటే చెస్ట్ ఎక్స్పాన్షన్. అంటే గాలి పీల్చినప్పుడు ఛాతీ కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి. సరే, అన్ని అర్హతలు ఉన్నాయనుకుందాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ అగ్నివీర్ వాయులను ఎలా సెలెక్ట్ చేస్తుంది? ఈ ప్రాసెస్ 3 కఠినమైన దశల్లో ఉంటుందన్నమాట. చూడండి, సెలక్షన్ ప్రాసెస్ 3 స్టెప్స్లో ఉంటుంది. ఫేజ్ 1లో ఆన్లైన్ టెస్ట్ పెడతారు. అందులో పాస్ అయితే ఫేజ్ 2కి వెళ్తారు. అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటాయి. ఇవి కూడా క్లియర్ చేస్తే ఇక ఫైనల్గా ఫేజ్ 3 మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 3 దశలు దాటితేనే సెలెక్ట్ అయినట్టు. సరే, కష్టపడి సెలెక్ట్ అయితే ప్రతిఫలం ఎలా ఉంటుంది? జీతం, బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దేశ సేవతో పాటు మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఈ టేబుల్ చూడండి, శాలరీ ప్యాకేజ్ ఎలా పెరుగుతుందో క్లియర్గా తెలుస్తుంది. మొదటి సంవత్సరం నెలకు 30,000 వస్తే 4వ సంవత్సరానికి అది 40,000 అవుతుంది. అయితే మొత్తం చేతికి రాదు. జీతంలో 70% ఇన్ హ్యాండ్ వస్తుంది. మిగిలిన 30% కార్పస్ ఫండ్లో జమ అవుతుంది. మీరు ఎంత జమ చేస్తారో అంతే అమౌంట్ ప్రభుత్వం కూడా మీ ఫండ్లో వేస్తుంది. ఆ 4 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాక అప్పటివరకు జమ అయిన 30%, దానికి సమానంగా ప్రభుత్వం వేసిన మొత్తం అంతా కలిపి సేవానిధి ప్యాకేజీ రూపంలో ఇస్తారు. అది సుమారుగా 10.04 లక్షల రూపాయలుంటుంది. ఇది ఫ్యూచర్కి ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది. ఇదే కాదు, ఇంకో పెద్ద బెనిఫిట్ ఉంది. ఆ 4 ఏళ్ల సర్వీస్లో ఉన్నంత కాలం
48 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. దీనికోసం ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఇది పూర్తిగా నాన్ కంట్రిబ్యూటరీ అన్నమాట. కుటుంబానికి ఇదొక పెద్ద భరోసా. సరే, 4 ఏళ్ల సర్వీస్ అయిపోయింది, సేవానిధి ప్యాకేజ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇది చాలామందికొచ్చే డౌట్. అయితే 4 ఏళ్ల సర్వీస్తోనే కెరీర్ అయిపోదు. ఎవరైతే వాళ్ల సర్వీస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్లకి ఇండియన్ ఎయిర్ఫోర్స్లోనే పర్మనెంట్ జాబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇదే చాలా కీలకమైన విషయం. ప్రతి అగ్నివీర్ వాయు బ్యాచ్ నుండి వాళ్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా గరిష్టంగా 25% మందిని రెగ్యులర్ క్యాడర్లోకి, అంటే పర్మనెంట్ ఉద్యోగంలోకి తీసుకుంటారు. సో బాగా చేస్తే భవిష్యత్తుకు ఢోకా లేదు. సరే, ఇంత మంచి అవకాశముంది కదా, మరి ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ చాలా సింపుల్. అంతా ఆన్లైన్లోనే. అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు 550 రూపాయలు ప్లస్ జీఎస్టీ కట్టి చివరి తేదీలోపు సబ్మిట్ చేయాలి. అంతే. కాబట్టి ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, క్రమశిక్షణ, నైపుణ్యం మరియు దేశానికి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం. ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నతో వదిలివేస్తుంది. దేశసేవకు మనం సిద్ధమేనా? ఈ సమాచారం మీకు ఉపయోగపడిందననుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎడ్యుకేషనల్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.